అందరికీ నమస్కారం అండి. ఈరోజు హైదరాబాద్లోని ఐడిఏ బొల్లారంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. పదండి, మీరు కూడా నాతో పాటు దర్శించుకుందురు కానీ. ఈ స్వామివారి ఆలయం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి సర్వీస్ రోడ్డు గుండుగా వస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ సర్వీస్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం స్వామివారి ఆలయాన్ని చేరుకోవచ్చు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్ర అభయం జగన్నాథాయతే నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి యొక్క పూరి జగన్నాథ స్వామి యొక్క సింహద్వారం. ఈ సింహద్వారం గుండానే మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సింహద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సింహద్వారం ముందర ఉన్నది ధ్వజస్తంభం. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మొదటగా ధ్వజస్తంభాన్ని మొక్కాలి. ఇప్పుడు సింహద్వారం అన్నాము కాబట్టి ఆ ద్వారానికి 2 వైపులా సింహాల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ ద్వారం గుండానే మనము దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. 2 వైపులా 2 సింహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పూర్తిగా నిర్మాణం కాలేదు, ఇంకా నిర్మాణం జరుగుతుంది కాబట్టి సింహద్వారాన్ని మూసి ఉంచిన కారణంగా నేను మరో ద్వారం గుండా లోపలికి ప్రవేశం చేస్తున్నాను. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శబ్ద కాలుష్యం లేని ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. పదండి, జగన్నాథ స్వామిని మరియు బలభద్ర సుభద్రల యొక్క ఆశీస్సులు మనం కూడా పొందుదాం. ఈ విధంగా దేవాలయం లోపలికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదే జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయం. శ్రీ జగన్నాథ ఉత్కల సాంస్కృతిక సంఘం మరియు స్థానిక ప్రజల సహకారంతో 2011లో ఈ ఆలయాన్ని నిర్మాణం ప్రారంభం గావించారు. ఈ మధ్యనే విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. శ్రీకృష్ణుడు, బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి ఇక్కడ కొలువై ఉంటారు. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం రూపంలో నిర్మాణం చేయడం జరిగింది. ప్రధాన వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ప్రధాన ఆలయాల్లో పూరి ఒకటిగా చెప్తారు. ఈ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఆలయాలు భారతదేశం మొత్తంలో 108 ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఐడియల్ బొల్లారంలో ఏర్పాటు చేయబడిన శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయం ముందు 22 మెట్లు ఉంటాయి. ఆ 22 మెట్లు ఎక్కి మనం స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. సింహద్వారానికి కుడివైపున భక్తులు తీసుకొచ్చిన కొబ్బరికాయలు సమర్పించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోనే కొబ్బరికాయలు సమర్పించాలి. ఎదురుగా ధ్వజస్తంభం పైన సూర్యభగవానుని యొక్క రథసారథి అయిన అరుణ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభం ఏ విధంగా ఉంది అనేది ధ్వజస్తంభాన్ని కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఇరువైపులా జయ విజయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. అంతేకాకుండా ఇది సింహద్వారం అని చెప్పడానికి గుర్తుగా ముందు 2 సింహాల యొక్క ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఈ సింహ ద్వారం గుండానే మనం దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా ఈ దేవాలయం ఈ మధ్యనే ప్రాణప్రతిష్ఠ గావించినట్టుగా ఉంది. ఇంకా ఆ పూల యొక్క తోరణాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక విధంగా చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూరిలో జగన్నాథ ఆలయం ఏ విధంగా ఏర్పడింది అంటే, ఇంద్రద్యుమ్నుడు దేవతల రూపాలను నిర్మించమని దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను కోరుతాడు. శ్రీ మహావిష్ణువే స్వయంగా వడ్రంగి రూపంలో వచ్చి దేవతా రూపాలు పూర్తయ్యే వరకు దేవాలయంలో నిర్బంధించబడతాడు.
కొన్ని రోజుల తర్వాత ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో రాజు తలుపు తెరిచి చూడగానే శ్రీ మహావిష్ణువు వడ్రంగి రూపంలో ఉన్న వ్యక్తి అక్కడ కనపడడు. అసంపూర్ణంగానే దేవతామూర్తులు ఉంటాయి. రాజు రాణి అటువంటి అసంపూర్ణంగా ఉన్న దేవతామూర్తులను చూస్తారు. అదే సమయంలో అసంపూర్ణంగా ఉన్న ఆ మూర్తులనే ప్రతిష్ఠించమని ఒక దివ్యస్వరం వినపడి చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వామివారి యొక్క విగ్రహాలను పూరిలో అదేవిధంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఆ స్వామివారి యొక్క ఆలయం నమూనాగా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా స్వామివారి యొక్క విగ్రహాలు అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నాం 22 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాం కదా. ఆ 22 మెట్లు ఈ విధంగా పైకెక్కి స్వామివారిని మనం దర్శించుకోవాలి. మరియు అమ్మవారు సుభద్ర అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనం పొందొచ్చు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారికి అనుమతి అనేది ఉండదు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, లోపలికి మనం ప్రవేశించగానే స్వామివారి యొక్క ముందు వటపత్ర షాయి అంటారు కదా, వటపత్రంపై శేలించిన శ్రీకృష్ణుడి యొక్క శిల్పాన్ని చాలా అందంగా చెక్కి అక్కడ గోడలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖద్వారం పక్క వైపుగానే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలను కూడా ఈ యొక్క గోడలపై శిల్పాల రూపంలో చాలా అందంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ జగన్నాథుడికి రోజు 6 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం గోపాల వల్లభ భోగం అంటారు. 10 గంటలకు సకల ధూపం, తర్వాత ఛత్రభోగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్న ధూపం, సాయంత్రం 8 గంటలకు సంధ్యా ధూపం, చివరికి బడ సింహర భోగం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత గుడిని మూసేస్తారు. ఇప్పుడు ఆ గోడలపై ఏర్పాటు చేయబడిన వివిధ రకాల దేవతా మూర్తులను, వివిధ రకాల శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను శిల్పాల రూపంలో చాలా బాగా చెక్కారు. ఇక్కడ చూడండి, పాలకడలిని మదిస్తున్న చిత్రాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మత్స్య రూపం కూడా కనపడుతుంది. పాలకడలిని మదిస్తున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. కూర్మ అవతారం అంటారు కదా, కూర్మ అవతారాన్ని కూడా ఇక్కడ చెక్కారు. నరసింహస్వామి అవతారాన్ని కూడా చెక్కారు. ఈ విధంగా భక్తులను విశేషంగా ఈ దేవాలయం దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఏర్పాటు చేశారు. ఏ మార్గం నుంచైనా మనం లోపలికి ప్రవేశించవచ్చు. కానీ ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా జరగలేదు. ఒకసారి ఆ గోడలపై ఉన్న చిత్రాలను మీకు చూపిస్తున్నాను. అంతేకాకుండా స్వామివారిని జంత్ర వాయిద్యాలతో స్వామివారికి భక్తితో భజన చేస్తున్నట్టుగా ఇక్కడ కొన్ని శిల్పాలను చెక్కి ఉంచారు చిత్రకారులు, శిల్పులు. ఒకసారి ఆ శిల్పాలను కూడా మీరు చూడండి. కళాత్మకత అనేది ఈ శిల్పాలలో స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా ఈ శిల్పాల రూపంలో మన భారతీయ ఇతిహాసాలను అన్నింటినీ ఇక్కడ భావితరానికి చూపించే ప్రయత్నం చేశారు. ఏదైనా ఎదురుగా చూస్తే చాలా బాగా గుర్తుంటుంది, ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూడండి, శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్రలతో కలిసి మనకు దర్శనమిస్తున్నారు. మనసులోనే జై జగన్నాథ అని మనసారా మొక్కుకున్నాను. ఇక్కడ పైన
ఏ విధంగా మంటపం పై భాగంలో మనం తలెత్తి పైకి చూస్తే ఈ విధంగా మనకు కనపడుతుంది. ఒక్కొక్క వరుసను ఒక్కొక్క డిజైన్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శయనంపై శ్రీ మహావిష్ణువు శేషనాగుపై శయనించిన వృత్తాంతాన్ని కూడా చాలా బాగా చెక్కారు. పైవైపు చూస్తే ఒక్కొక్క లైను ఒక్కొక్క డిజైన్తో ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కళాతృష్ణను మనకు చూపించారు. మరొకసారి జగన్నాథుని, బలభద్ర మరియు సుభద్రల యొక్క రూపాలను మీకు చూపిస్తున్నాను. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో స్వామివారికి భజన చేయడానికి వాడబడే వాయిద్యాలను ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. నైవేద్య సమయంలో వీటిని మోగిస్తారు. ఈ విధంగా బయట వైపు చూస్తే బయట గోడలకు ఏ ఏ మూర్తుల విగ్రహాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. గుడి యొక్క గోడలకు బయట భాగంలో ఈ రకమైన దేవతామూర్తుల విగ్రహాలను కూడా చెక్కారు. చాలా రమణీయంగా ప్రతి ఒక్క శిల్పాన్ని ఎంతో నైపుణ్యంతో చెక్కి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూరి ఆలయాన్ని మనం పూరి జగన్నాథుని ఆలయాన్ని మనం ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడ నిర్మాణం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూడవచ్చు ఒక్కొక్క శిల్పాన్ని ఎంత రమణీయంగా ఇక్కడ చిత్రీకరించారో అనేది మనం చూడవచ్చు. అంతేకాకుండా రాజగోపురం ఏ విధంగా ఉంది అనేది కూడా ఎంత ఎత్తుగా ఉంది, ఎంత పకడ్బందీగా నిర్మాణం చేశారు అనేది మనం కళ్ళారా చూడొచ్చు. ఇంకా చాలా దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. అవన్నీ పూర్తయితే ఇంకా చాలా బాగా ఉంటుంది. అప్పుడు చాలామంది దర్శించుకోవడానికి చాలామంది వస్తారు. ఇప్పుడు దేవాలయం యొక్క వెనుక వైపు నుంచి గోడల మీద ఏర్పాటు చేయబడిన చిత్రాలు, దేవతామూర్తులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దుర్గామాత విగ్రహాన్ని కూడా చెక్కారు. ఏనుగుల వరుసను కూడా ఒక క్రమ పద్ధతిలో చెక్కారు. ఆ ఏనుగులు ఏ విధంగా ముందుకు కదులుతూ ఉన్నాయో వాటి కదలిక మార్గాన్ని చూసి మనం ఆ విధంగా గుడి చుట్టూ తిరగాలి అనేదానికి గుర్తుగా అవి చెక్కారు. ఇక్కడ కాళీమాత యొక్క విగ్రహాన్ని కూడా చెక్కి ఉంచారు. అదేవిధంగా గోపురం ఎంత ఎత్తుగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. జగన్నాథుని యొక్క నిజమైన పూరిలో ఉన్న దేవాలయాన్ని సందర్శించలేని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సందర్శించి తరించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించిన ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు వారి జన్మ ధన్యం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఆలయం యొక్క పరిసరాల్లో ఏ విధంగా శబ్ద కాలుష్యం కానీ లేకుండా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతిక్షణం భక్తి భావం ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ ఆ గోడలపై శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి. ఒకసారి అన్నింటినీ మనం పరీక్షగా చూడొచ్చు. శ్రీకృష్ణ లీలలు అంత తొందరగా ఎవరికి అర్థం కావు. అందుకనే ఆయన్ని లార్డ్ ఆఫ్ యూనివర్స్ అంటారు. గోపురం, ఆలయం యొక్క పరిసరాలు ఎంత బాగా ఉన్నాయి అనేది ఒకసారి మనం కనులారా చూసి తరించవచ్చు. ఈయన ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్న ఆయన చైతన్య మహాప్రభు అనే శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తుడు. ఈయన
కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మార్గమే ముక్తికి మార్గం అని నమ్మిన వ్యక్తి ఈయన. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నవి స్వామివారి యొక్క గర్భగుడి కింది భాగంలో అన్ని వరుసలు ఉన్నాయి. ఒక్కొక్క వరుస ఒక్కొక్క రకమైన డిజైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిత్రం అప్పుడు ఉన్న రాజుల యొక్క చిత్రం అని అనుకుంటున్నాను. నాకు ఈ చిత్రం గురించి పూర్తి అవగాహన లేదు. ఇక్కడ దేవతా వృక్షాలను కూడా ఇక్కడ నాటడం జరిగింది. ప్రతి దేవాలయంలో దేవతా వృక్షాలు తప్పకుండా నాటుతారు. అవి రావి, చేప, వేప, తర్వాత ఉసిరి మొదలగు వృక్షాలు ఇక్కడ పెద్దగా ఉంటాయి దేవాలయాల్లో. మొదటగా మొక్కలుగా నాటిన తర్వాత వృక్షాలుగా మారిపోతాయి. ఇప్పుడు మీరు వెనక వైపు నుంచి చూస్తే స్వామివారి యొక్క గోపురం నుంచి కింది వైపు చూస్తే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క ఆవరణ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. గుడి ఆవరణ, ఆ ఆవరణలో ఇంకా కొన్ని దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. కాస్త ఎత్తులో ఈ ఆలయం నిర్మాణం అనేది జరిగింది. పూరిలో జరిగిన విధంగానే. ఒకసారి ధ్వజం అనేది ఎలా రెపరెపలాడుతుందో చూడొచ్చు. పూరిలో ధ్వజం అయితే గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఆ ధ్వజం అనేది రెపరెపలాడుతూ ఉంటుంది. అక్కడ సీక్రెట్ అది. ఇక్కడ మాత్రం గాలి వీచే దశలో ధ్వజం రెపరెపలాడడం మనం ఇందాక చూసాము. అంతేకాకుండా జగన్నాథుడికి సమర్పించే ఆహారాన్ని మొదట విమలాదేవికి సమర్పించి ఆ తర్వాత స్వామికి మహాప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది. ఈ జగన్నాథ ఆలయం అనేది దర్శించడం అనేది మనం ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించదు. ఇప్పుడు మీరు చూడండి, స్వామివారికి మహానైవేద్యం తీసుకెళ్తున్నారు అర్చకులు. మహానైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ధన్యులు అవుతారు. అంతేకాకుండా మనం కూడా దర్శించుకోవాలి తప్పకుండా.